ఇంతమంది 14 సంవత్సరాలు చేశాడు. ఇంటి లోన్ అన్నాడు, 1,00,000 అన్నాడు, 50,000 60,000 ఇచ్చారు. బాత్రూమ్ డబ్బులు అన్నారు, రూపాయి ఇలా పిల్లలకు విద్యా దీవెన ఇస్తున్నాడు. ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అన్ని చేస్తున్నాడు జగన్ గారు. పింఛన్ పోతే 3 రోజులు లైన్లో నిలబడితే ఇవాళ రేపు అనేది ఇంత ముందు. ఇప్పుడు ఇంటికి 6 గంటలకి తెల్లారితలకే వస్తున్నాయి. వాలంటీర్ వచ్చి తెల్లారాలకి ఇచ్చిపోతున్నారు. రేషను ఇంటికి 6 గంటలకు వచ్చి ఇచ్చిపోతున్నారు. ఏ టైంలో వచ్చినా రాకపోయినా వచ్చి చెప్పి ఇచ్చిపోతున్నారు. ఇంతమంది ఉన్నామన్నా ఏమి లేదు. ఈసారి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తా అంటున్నారు చంద్రబాబు. కోటీశ్వరం కొడుకుని చేసుకోమన్నాను, వాళ్ళు కొడుకుని చేసి కూకోబెట్టుకోమన్నాను. బాగుంటది, నమ్మేదే ఉండదు. మళ్ళీ జగన్ పక్కా జగన్. పవన్ కళ్యాణ్ దేనికి వాళ్ళని చూసుకోవడమే చేతకాల. ఇంక జనాన్ని ఏం చూస్తాడు? జగన్ గారి గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ పేదల గవర్నమెంట్ పక్కా పక్కా పక్కా. ఈసారి ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ గారు ఎన్ని కాదు, వాళ్ళ తాత దిగి వచ్చిన కూడా వాళ్ళ కాదు, గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు.